కాలర్ వేచి ఉన్నారు, మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే లక్ష్మణ్ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓ, డేట్ ఆఫ్ బర్త్ లేదా మీది? సరే, ఓకే అండి. మీ గురుగారు మాట్లాడండి, మీ సమస్య ఏంటో తెలియజేసుకోండి. లక్ష్మణ్ గారు, మీది రాశి మేషరాశి అండి? మేషరాశి నీది? అవునవును గురుగారు, కొంచెం ఏ పని చేసినా సక్సెస్ కావట్లేదు గురుగారు. ఓకే, ఏది అనుకూలంగా ఏ పని చేసినా ఏ పని అన్ని పనులు చేయకండి. మీరు ఏ పని చేయాలనుకున్నారో ఆ పని మాత్రమే చేయండి. అదే సార్, ఏం చేయాలన్నా అది ఏం చేయాలంటే నువ్వు నిర్ణయించుకో. ఫస్ట్ నువ్వేం చేస్తే డబ్బులు సంపాదిస్తావు, ఏం చేస్తే కుటుంబానికి ఆలోచిస్తావు, అదే ఆలోచించాలి తప్ప ప్రతి దాంట్లోనూ పెట్టకూడదు. నీ ఆలోచన పెట్టావంటే ఏ పని సక్రమంగా కాదు. అసలే నీ రాశి రీత్యా చూసుకుంటే ప్రస్తుతం నీకు మేషరాశి రీత్యా గురుడు ధనస్థానంలో ఉన్నాడు. మంచి ఆలోచన చేస్తే నీకు మంచి ధనం లభిస్తుంది. మంచి ధనం లభిస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే శుక్రవారాలు తర్వాత శనివారాలు ప్రయత్నం చెయ్యి, నీ పనులన్నీ అవుతాయి. నువ్వేం చేస్తావంటే రాహుకేతు శని కుజ ఈ 4 గ్రహాలకి చెయ్యి. రాహుకేతు శని కుజ గుర్తుపెట్టుకో. రాహుకేతు శని కుజ ఈ 4 గ్రహాలకి కొంచెం నవగ్రహాల్లో పూజ చేసి వినాయకుడికి అర్చన చేయించు. అప్పుడు చూడు, 9 వారాలు అలా చెయ్యి. నువ్వు అనుకున్న పనికి నువ్వు ప్రత్యేకంగా ఆలోచించు. నేను ఈ పని చేస్తున్నాను కదా, నేను ఎంతవరకు నా మనసు పెట్టి ఈ పని చేయగలుగుతాను ఫస్ట్ నువ్వు కూర్చుని ఆలోచించు. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. గందరగోళంగా ఆలోచించొద్దు, సరేనా? ఎప్పుడైనా అవసరం వస్తే కాల్ చేయ తర్వాత. చక్కని